హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి రవ్వప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా బెల్లంతో. చాలా బాగుంటుందండి టేస్ట్. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని ఒకటే కప్పుతో తీసుకోండి. అప్పుడే రవ్వ అప్పాలు మనకి చక్కగా కుదురుతాయి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ని పోసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి ఇంకొక కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడంతా ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించండి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండడం వలన రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఈ రవ్వని ఉడికించండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత గరిటెతోటి మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు గరిటెతోటి ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా 2 నుంచి 3 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ మిశ్రమం దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. మనకి మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని చెయ్యి వేడి పట్టేంత వరకు చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మిశ్రమం ఈ విధంగా గోరువెచ్చగా అవుతుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని చేతితోటి బాగా కలుపుకోవాలి. మనకి చపాతీ ముద్దలాగా రావాలి. వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్స్ అన్నీ నేను చెప్పిన ప్రకారం తీసుకున్నట్లయితే మీకు ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఏమాత్రం రాంగ్గా తీసుకున్నా, పిండి కలపడంలో తేడా జరిగినా ఈ రవ్వ అప్పాలు అనేవి నూనెలో వేసినప్పుడు ఇరిగిపోవడం కానీ, మెత్తగా రావడం కానీ, ఆయిల్ పీల్చుకోవడం కానీ జరుగుతాయి. చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అరచేతికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా చేతిలోనే అప్పాల్లాగా ఒత్తుకోండి. మీకు ఇలా చేయడం కష్టంగా ఉన్నట్లయితే బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంచుల్ని చేతితో ఈ విధంగా రుద్దారంటే ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీటిని పల్చగా ప్రిపేర్ చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి. కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే సాఫ్ట్గా వస్తాయి. ఇవి ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నింటినీ అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఈ అప్పాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అప్పాలని వేసుకోండి. ఇలా ఆయిల్లో ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోండి. ఇదే విధంగా ఆయిల్కి సరిపడా అప్పాలని వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా వీడియోలో అప్పాలనేవి ఎంత చక్కగా పొంగినాయో.
మనం కరెక్ట్ ప్రాసెస్లో చేసినట్లయితే ఇవి ఇదే విధంగా పొంగుతూ చక్కగా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గెంటెలోకి తీసుకొని ఆయిల్ని ఈ విధంగా ఇంకో గెంటెతోటి ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వలన ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉందంటే అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అప్పాలని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి వేడి మీద చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చల్లారిన తర్వాత ఇవి గట్టిగా వస్తాయి. మనం పలుచగా ప్రిపేర్ చేసుకున్నవి కలకలలాడుతూ ఉంటాయి. కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకున్నవి సాఫ్ట్గానే ఉంటాయి. చూసారు కదా, రవ్వతోటి బెల్లం అప్పాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అమ్మవారికి ప్రసాదంగానే కాదండి, పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ ప్రసాదం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.